నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద శిష్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలం ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక 6 రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాసుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అందుతున్నాయి. చాలా బాగుంది, ఆర్థికంగా చాలా బాగుంది, తర్వాత ఆరోగ్యపరంగా చాలా బాగుంది, వ్యవహార విషయంలో, వ్యాపార విషయంలో, తర్వాత ట్రేడింగ్ బిజినెస్ విషయంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంలో బాగా ఎక్కువగా యోగిస్తున్నాయి. ఎప్పుడు అవ్వదు ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళకు కూడా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ట్రేడింగ్ దాంట్లో పెడుతూ ఉంటారు. చాలా రోజుల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అన్నట్టు. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి ఈ మాసం కొంచెం చాలా అనుకూలంగా అన్ని విషయాల్లో, అన్ని రంగాల వాళ్ళకి అంటే చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక మంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ఆర్థికంగా వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి వ్యాపారం కరెక్ట్గా ప్లేస్లో దొరికి ఆ వ్యాపారం ప్రారంభం చేయడమే వీళ్ళకి దినదిన అభివృద్ధిలా వెళ్ళే అవకాశంగానే ఉంది. తర్వాత ఇల్లు కొనాలి, స్థలం కొనాలి అనుకునే వాళ్ళకు కొనుక్కునే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంది వీళ్ళకి. తర్వాత వివాహ విషయంలో వివాహాలు జాప్యం జరగడం కానీ, అవ్వకుండా ఇబ్బంది పడ్డం కానీ ఉండవు కానీ వివాహాలు అయ్యే అవకాశం ఉంది. మంచి సంబంధాలు, మంచి సంబంధ బాంధవ్యాలు, మంచి తెలివైన భార్య కానీ తెలివైన భర్త కానీ రావడం జరుగుతుంది వీళ్ళకి. తర్వాత సంతాన భాగ్యం కానీ కలిగే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి చక్కగా ఉందిరన్న. సో ఈ రంగం ఆ రంగం అన్ని విషయాల్లో మా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తున్నాయి అన్ని గ్రహాలు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి పంచమలో రాహు ఉండడం వల్ల కొన్ని రకమైన ఆరోగ్య సమస్యలు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ అండి. తర్వాత సప్తమంలో కుజ గురువులు కలిసి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో కానీ, సంబంధ బాంధవ విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గానే మాట స్పీడు, తొందరపడి లక్షణం, ఏదైనా దెబ్బటపా అనేస్తుంటారు. సో అది కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కనుక అవి కొంచెం కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో మాటని చాలా తక్కువగా మాట్లాడి పని ఎక్కువగా చేయాలి. మాటలు చాలా తక్కువ మాట్లాడడం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీగా పనులు అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో గురు కుజుడు కలిసి ఉండడం వల్ల జనరల్గా ఉండే తత్వం అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు. ఏ విషయాన్ని కొంచెం మూర్ఖంగా, కొంచెం మొండిగా, ఎందుకు చేయరు, ఎందుకు అవ్వదు అన్నట్టు ఉంటుంది. పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, పెళ్లి విషయాల్లో కానీ, మాట్లాడే విషయంలో కానీ పెద్దవాళ్ళు ఎవరిని పంపించి మాట్లాడడం వల్ల వీళ్ళు కాముగా పక్కన కూర్చోవడం వల్ల, పెద్దరికంగా ఉండడం వల్ల వీళ్ళకి పనులు అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు మాట్లాడితే వ్యవహారం చెడిపోతుంది. వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి కానీ అది వీళ్ళు మాట్లాడకూడదు. వీళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడితే ఆ పనులు విజయవంతంగా అవుతాయి. అదే వీళ్ళే మాట్లాడుకుంటే అది ఇబ్బంది పడే సిచ్యువేషన్. అది ఏ విషయమైనా సరే, ఏ రంగంలో ఉన్నా సరే. సో ఉద్యోగం బదిలీ విషయంలో కన్నా బాస్తో వీళ్ళు వెళ్ళి మాట్లాడకుండా వీళ్ళ తరఫున ఎవరైనా వెళ్ళి మాట్లాడితే ఈ పని అయిపోతుంది. ఆ సరే సంతకం పెట్టేస్తారు, వాళ్ళకి బదిలీ అవుతుంది అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే మాత్రం వ్యవహారం చెడిపోయే అవకాశం ఉంది. ఇదొక్కటి వీళ్ళకి పంచమ రాహు ఉండడం వల్ల కొంచెం ఆ మాట తత్వము, స్పీడ్ తత్వం కొంచెం పెంచేస్తుంది.
ఇంకొంచెం గట్టిగా అడిగితే ఇస్తారులే అని చెప్పి అనడము, లేకపోతే చెప్పిన మాట వినకుండా ముందుకు వెళ్ళి అడుగు వేసి దూకుడుగా ఆల్రెడీ స్వభావం అంతే కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళడము, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమ ఫలితాలు అందుతాయి. అందుకని వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మౌనంగా పనులు చేయించాలి. వీళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా సరే పక్క వాళ్ళతో చేయించాలి తప్ప వీళ్ళు చేసుకున్నారంటే మాత్రం అది వీళ్ళు చెడిపోతుంది వ్యవహారం. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో అన్ని రంగాల వాళ్ళకి హ్యాపీగా చాలా బాగుంది చెప్పచ్చు. మరి శని పరిస్థితి ఏంటి? శని భగవానుడు చతుర్థ స్థానంలో వక్రించున్నాడు. సో దానివల్ల ఇబ్బంది అని కాదు, మామూలు కుటుంబంలో అంటే మామూలుగా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ సంబంధం విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఏదంటే అది జరుగుతుంది అక్కడ. సో అది వీళ్ళకి ఒక అదృష్టమైన వరం అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మాటే వింటారు ఖచ్చితంగా. వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసేస్తారు, మాకు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని చెప్పేసి. అది పెద్దగా వీళ్ళకి ఇబ్బంది పెట్టదు. ఎక్కడ ఇబ్బంది పడుతుంది అంటే సంబంధ బాంధవ విషయాలు, అంటే బయట వ్యవహార విషయాల్లో, ఉద్యోగం విషయంలో, వ్యాపారాల విషయంలో, కొత్త వ్యాపారాలు మొదలు పెడదాం అనుకునే విషయంలో, కొత్త ప్లేస్లోకి వెళ్ళాలనే విషయంలో గురు కుజులు కలిసి సప్తమ స్థానం ఉన్నారు కనుక కొంచెం ఆటోమేటిక్గా ఉన్న స్పీడ్ మాట కొంచెం ఎక్కువగా వెళ్తుంది. మామూలుగా సప్తమ స్థానంలో గురువు అనుకూలిస్తాడు, కుజుడితో కుజుడు ఉండడం వల్ల స్ట్రాంగ్ వస్తుంది మాట. కుజుడు ఖచ్చితంగా అసలే వీళ్ళ మాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అనుకుని సాధించాలని కొనుక్కుంటారు. దాంతో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుంది ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఒకటి ఏంటంటే పంచమంలో రాహు ఉండడం వల్ల ఈసారి నేను మాట్లాడితే పని అవుతుంది అనుకొని ఒక మాయలో పడేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి తెలుసు ప్రతిదీ, వీళ్ళకి ప్లానింగ్ ప్రతిదీ తెలుస్తుంది వాళ్ళకి, ఇది చేస్తే మాట్లాడితే అవుతుందా అవదని. కానీ ఎప్పుడైతే పంచంలో రాహు ఉండడం వల్ల కొంచెం మాయ లేదు, ఇది నేనే చేసుకోగలను అని కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి అది కొంచెం ముందుకు వెళితే కనుక డెఫినెట్గా అది చెడిపోతుంది. సో మంచి సామాన్యమైన ఫలితాలు కాకుండా మంచి ఆర్థికంగా బాగున్న ఫలితాలన్నీ కూడా వీళ్ళకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు వృశ్చిక రాశి చాలా బాగుంది అంటే మాకేం కనిపించట్లేదు. కనిపించకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళు పూర్తిగా చేయరు, సగం చేస్తారు, సగం వదిలేస్తారు. దానివల్ల వీళ్ళకి లాస్ అన్నమాట. ఏ పనైనా చెప్పామంటే ఆ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి. వీళ్ళు ఆ విషయంలో ఏంటంటే వినడం మాత్రం చక్కగా బుద్ధిమంతులు వింటారు, చేసే విషయంలో 30 to 40% చేస్తారు, 90% 100% చేయరు. దానివల్ల కొంచెం ఇబ్బంది. ఈ సంవత్సరం అంతా ఏంటి వీళ్ళకి పంచంలో రాహు చేసినా చేయకపోయినా వచ్చే రిజల్ట్ వస్తూనే ఉంటుంది అని చెప్పి ఇస్తుంది. తర్వాత ఏంటంటే 11th హౌస్లో కేతు, దానివల్ల ఏంటంటే మనం చేసినా చేయకపోయినా వచ్చేది అలాగే వస్తుంది అని చెప్పి కొంచెం వైరాగ్యం కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇన్ని చేస్తాం ఏమైనా వచ్చిందా ఏంటి లేదని ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఖచ్చితంగా చేసేస్తారు, వెళ్ళి చేసినా రాదు. ఎందుకంటే 11th హౌస్లో కేతు అనేది ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒకసారి ఇవ్వడు లాభం. ఆ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇవ్వనప్పుడు వీళ్ళు వెళ్ళి చేస్తారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఆ లాభాలు వీళ్ళకి కనిపించవు. సో వీళ్ళు ఏంటంటే మేము అనుకుందే రైట్ అనుకునే తత్వం ఉంది. మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? ఖచ్చితంగా గణపతి ఆరాధన, ఆంజనేయస్వామి ఆరాధన వీళ్ళు చేయాలన్న ఈ మాసం అంతా. గణపతి ఆరాధన చేయడం ఏంటంటే కుజుడు ఒక అగ్రెసివ్నెస్ తగ్గడానికి. సో కేతువు అండ్ కుజుడు రెండు కూడా వీళ్ళని కొంచెం ఆలోచన విధానాన్ని కొంచెం స్ట్రాంగ్ లేకుండా నిదానంగా ఆలోచించి చేసుకోవడానికి గణపతి ఆరాధన. వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆంజనేయ ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే రాహు పంచంలో ఉన్నప్పుడు కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఆంజనేయస్వామి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. శనివారం పూట ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి, గణపతి ఆరాధన పొద్దున్నే లేచి చేయాలి. ఈ రెండు చేయడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళు కొంచెం చాలా బాగుంటుంది. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండిపోతుందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.